ఛానల్లోకి స్వాగతం. మార్చి 10వ తేదీన రాబోతున్నటువంటి అత్యంత శక్తివంతమైన అమావాస్య తర్వాత మిథున రాశివారు 3 శుభవార్తలు వినబోతున్నారు. అఖండ రాజయోగం వారికి పడుతుంది. ఈ రాజయోగం కారణంగా అనేక శుభ ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు. అయితే ఈ యొక్క మిథున రాశివారి యొక్క గోచార ఫలితాలు అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే 3 శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ మిథున రాశి రాశి చక్రంలో 3వది. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. దంపతులను ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలిపారు. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. అలాగే బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన ఈ మిథున రాశి వారికి చిన్నతనం నుండి అలవడుతుంది. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య తర్వాత, అంటే మార్చి 10వ తేదీన వస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైన అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా వీరు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 అతిపెద్ద శుభవార్తలైతే వీరు వినబోతున్నారు. ముఖ్యంగా విదేశీయానం అనేది లాభదాయకంగా కనిపిస్తుంది. అంటే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించటం లేదని నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఎన్నో ఏళ్ల మీ కల ఈ సమయంలో మీరు నిజం చేసుకోబోతున్నారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుంది. ఎందుకంటే ఎంతో కాలంగా దీనికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేశారు. ఎప్పుడూ కూడా ఫలితం మీరు ఆశించిన రీతిలో రాలేదు. కానీ ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లటానికి డబ్బు సమకూరుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి మద్దతు లభిస్తుంది. అలాగే మీకు సన్నిహితుల నుండి, బంధువుల నుండి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. లోన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వటం కూడా జరుగుతుంది. అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. ఈ విధంగా ఎన్నో ఏళ్ల మీ కల ఈ సమయంలో మీరు నిజం చేసుకోబోతున్నారు. మిథున రాశి వారికి ఇది అతిపెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్ల మీ కలను ఈ సమయంలో మీరు సాకారం చేసుకోవటంతో మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. ఇక గ్రహస్థితిలో మార్పుల కారణంగా మిథున రాశి వారికి వివాహ యోగం అనేది కూడా కనిపిస్తుంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అంటే ఏదైనా ఒక మంచి సంబంధం మీకు దొరకాలని, వారితో జీవితాంతం ఆనందంగా ఉండాలని, ఇటువంటి రిక్వైర్మెంట్స్ తో మా యొక్క జీవిత భాగస్వామి ఉండాలని మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీరు ఊహించినట్లుగానే ఒక మంచి సంబంధం మీ ముందుకు రావటం, అలాగే ఆ యొక్క సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చటం, ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మిథున రాశి వారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది. వివాహం తర్వాత మీ యొక్క జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి అతి త్వరలో మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇది మీకు, మీ యొక్క కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను మీరు దక్కించుకుంటారు. అంటే ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క ఆస్తుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బు ఖర్చు కూడా చేశారు. సమయాన్ని కూడా ఎంతగానో వెచ్చించారు. కానీ ప్రయోజనం మాత్రం లేదు. ఈ సమయంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఎన్నో ఏళ్ల మీ కల ఈ సమయంలో మీరు సాకారం చేసుకోబోతున్నారు. ఎన్నో రోజుల నుండి మీరు పడ్డ కష్టానికి ఈ సమయంలో ప్రతిఫలమైతే దక్కబోతుంది. ఈ విధంగా వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి. వాటి యొక్క ధరలు కూడా పెరగటంతో మీరు ఆనందంగా ఉండబోతున్నారు. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ మిథున రాశి వారు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా అతి శక్తివంతమైనటువంటి అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా మిథున రాశి వారికి 3 అతిపెద్ద శుభవార్తలు అనేవి కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి. అలాగే గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. కుజగ్రహం యొక్క అనుగ్రహం కోసం శుభతిథి ఉన్న మంగళవారాల్లో కందులు, బెల్లం, ఎర్రని వస్త్రం, రాగి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు అలాగే 51 రూపాయల దక్షిణ పెట్టి దానంగా ఇవ్వండి. ఇది మీకు ఎంతో శుభ ఫలితాన్ని ఇస్తుంది. చూశారు కదండి, మార్చి 10వ తేదీన రాబోతున్నటువంటి అత్యంత శక్తివంతమైన అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా మిథున రాశి వారు వినబోయే 3 శుభవార్తలు ఏంటి, అఖండ రాజయోగం కారణంగా వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు,
ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.